అమెరికాలోని టెక్ కంపెనీల్లో విదేశీయుల కంటే స్థానిక అమెరికన్లకే అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం అత్యంత కీలకమైన వేతన సవరణ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. H-1B వీసా ప్రోగ్రాంను కేవలం ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం మాత్రమే కాకుండా తక్కువ వేతనంతో విదేశీయులను నియమించుకునే సాధనంగా కంపెనీలు వాడుతున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా గణాంకాల ప్రకారం అమెరికన్లతో పోలిస్తే విదేశీ ఉద్యోగులు ఏటా సగటున $10,191 తక్కువ వేతనం పొందుతుండడం అగ్రరాజ్య కార్మిక శాఖను ఆలోచనలో పడేసింది. ఈ వేతన వ్యత్యాసం వల్ల స్థానిక ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న అధికారులు విదేశీయుల వార్షిక వేతనాన్ని సగటున $14,000 మేర పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే కంపెనీలు విదేశీయులను నియమించుకోవడం ఆర్థికంగా భారంగా మారి సహజంగానే అమెరికన్లకే ఉపాధి అవకాశాలు పెరిగే వాతావరణం ఏర్పడుతోంది. ఈ విప్లవాత్మక నిర్ణయం అమెరికా ఐటీ రంగంలో పెనుమార్పులకు దారితీయడమే కాకుండా నైపుణ్యం ఆధారిత వలస విధానాన్ని మరింత పటిష్టం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్మిక శాఖ రూపొందించిన ఈ నూతన వ్యూహం ప్రకారం H-1B వీసాదారుల కోసం అమల్లో ఉన్న 4 అంచెల వేతన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఎంట్రీ లెవెల్ నుంచి సీనియర్ స్థాయి వరకు కనీస వేతనాలను భారీగా పెంచడం ద్వారా తక్కువ జీతానికి విదేశీయులను తెచ్చుకునే వెసులుబాటును కంపెనీలకు దూరం చేయనున్నారు. లెవెల్ 1 ఉద్యోగులకు 34%, లెవెల్ 2 వారికి 52%, లెవెల్ 3 వారికి 70%, అత్యున్నత స్థాయి లెవెల్ 4 ఉద్యోగులకు ఏకంగా 88% మేర వేతనాలు పెంచాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. 2024 ఆర్థిక సంవత్సరం జారీ అయిన వీసాల్లో 63% ఎంట్రీ లెవెల్ ఉద్యోగులే ఉండడం ఈ వీసా ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోందనడానికి స్పష్టమైన ఆధారంగా అధికారులు పేర్కొంటున్నారు. వేతనాల పెంపు వల్ల అమెరికాలోని కంపెనీలు ఏటా అదనంగా $6.56 బిలియన్ భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఇది చిన్న కంపెనీలకు గడ్డుకాలంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ కఠిన నిబంధనల వల్ల నిజమైన ప్రతిభ ఉన్న విదేశీయులకు మాత్రమే అమెరికాలో స్థానం దక్కుతుందని, తద్వారా న్యాయమైన పనితీరు మెరుగుపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ వేతన సవరణ ప్రతిపాదనలు ప్రస్తుతం అధ్యక్షుడి సంతకం కోసం వేచి ఉండగా ఇవి అమల్లోకి వస్తే భారతీయ ఐటీ నిపుణులపై దీని ప్రభావం అత్యధికంగా ఉండనుంది. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్ల ద్వారా అమెరికా వెళ్లే యువ ఇంజనీర్లకు కంపెనీలు భారీ జీతాలు ఇవ్వాల్సి రావడం వల్ల భారత్ నుంచి నియామకాలు తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే అమెరికాలో ఉన్న H-1B వీసాదారులకు ఈ నిర్ణయం ఒక వరంలా మారి వారి వార్షిక ఆదాయం గణనీయంగా పెరగడానికి దోహదపడుతుంది. కంపెనీలు కేవలం తక్కువ ఖర్చు కోసం కాకుండా కేవలం అనివార్యమైన నైపుణ్యం కోసమే విదేశీయులను వెతుక్కునే పరిస్థితి రాబోయే రోజుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక అమెరికన్ల నిరుద్యోగితను తగ్గించి దేశీయంగా ప్రతిభను ప్రోత్సహించాలనే అగ్రరాజ్యపు అమెరికా ఫస్ట్ విధానంలో ఇదొక కీలక అడుగుగా నిలుస్తుంది. మొత్తానికి ఈ వేతనాల పెంపుతో అటు విదేశీ ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగినా కొత్తగా ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి మాత్రం పోటీ మరింత కఠినతరం కానుంది.